హలో ఫ్రెండ్స్, ఎక్కడైతే కాపాడుతుంది సార్ నా చేతిలో కొవ్వొత్తులు పెట్రోల్ అన్నమాట. దీంతో అయితే మనం భూమి శకలకైతే చేయబోతున్నాం. మన చిన్న కొవ్వొత్తుని కరిగేసి అందులో నీళ్ళు చింపితే ఎంత మంట వస్తుందో మన అందరికీ తెలిసిందే. కాకపోతే మనం ఇందులో అయితే పెట్రోల్ చింపుదాం. ఈ పెట్రోల్ దగ్గర దగ్గర ఈ అర కేజీ ఉన్న కొవ్వొత్తులు అన్నమాట. అర కేజీ మైనం కరగేసి మనమైతే అందులో పెట్రోల్ చింపుదాం. మీకు ఏంటి పెట్రోల్ ఏంటి కలర్ ఎలా ఉందని చెప్పి చిన్న డౌట్ రావచ్చు. ఇది ఏంటంటే ఈ 2 రోజులు ఎండలో పెట్టగానే ఈ కలర్ అయితే మారిపోయింది. మీరు నమ్మకపోతే కనుక మనం ఒక సంవత్సరం వెనకటైతే ఒక వీడియో అయితే రికార్డ్ చేసామన్నమాట. ఆ వీడియో అయితే చూడండి. అది అందులో అయితే పెట్రోల్లో ఎండ పెరగని ఎంత అవుతుంది ఏంటని చెప్పి అయితే చేసామన్నమాట. అందులో కలర్ కూడా అయితే మారిపోయింది. అదే పెట్రోల్ అన్నమాట. ఈ 2 రోజులు ఎండ పెట్టగానే ఈ కలర్లోకి అయితే మారిపోయింది. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్ ఛానల్. దిస్ ఇస్ అనదర్ వీడియో. ఇప్పుడైతే ఈ పెట్రోల్ని కింద వేసి మీకు అయితే ఫైర్ చేసి చూపిస్తాను అనమాట. అప్పుడు అయినా నమ్ముతారు. దీని కలర్ మారిపోయిందిలేండి. ఇదిగో ఇక్కడైతే నేల మీద అయితే వేస్తానమాట. నేల మీద ఏమీ లేదు. ఇప్పుడు దీని మీద అగ్గిపెట్టి అయితే గీసి అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడైతే ఎలా ఫైర్ అవుతుందో. ఇది కన్ఫామ్గా పెట్రోలే. మళ్ళీ దీని కలర్ చూస్తే డీజిల్ లేదా ఇంకోటి ఇది అనుకుంటారు. ఏం కాదు, మొత్తం పెట్రోల్ అనమాట. ఇప్పుడు మనం ఈ పెట్రోల్ని యూస్ చేసి మనమైతే కరగేసిన మైనంలో అయితే జిమ్ముదన్నమాట. మరి ఎంత మంట వస్తుందని అయితే చూద్దాం. మరి ఎటువంటి అయితే ఇంట్లో అయితే అసలు ట్రై చేయొద్దు. ఎందుకంటే మనం ఒక కొవ్వొత్తి కరగేసి చిన్న మొక్క కరగేసి దాంట్లో నీళ్ళు జిమ్మితేనే చాలా మంట అనేది ఎక్కువ వస్తుంది. అటువంటిది అర కేజీ మైనం కరగేసి మనం అందులో పెట్రోల్ జిమ్ముతున్నామంటే ఎంత మంట వస్తుందో మీరు అసలు అర్థం చేసుకోండి. మీరు వంటికి ఇటువంటి ఇంట్లో అసలు ప్రయత్నం చేయొద్దు. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అయితే చింపేస్తాం అన్నమాట. 3 ప్యాకెట్లు కాబట్టి మనం ఒక ప్యాకెట్ అయితే చింపేసి వేసేసాం అన్నమాట. ఇప్పుడు 2వ ప్యాకెట్ కూడా అయితే వేసేస్తున్నాం అన్నమాట. ఇవి 2 ప్యాకెట్లు వేసేసిన తర్వాత 3వ ప్యాకెట్ కూడా అయితే వేసేసాను. ఒక్కొక్క దాంట్లో అయితే 6 కొవ్వొత్తులు అయితే వచ్చినాయి అన్నమాట. మొత్తం 18 కొవ్వొత్తులు అయితే మనం గిన్నెలు అయితే వేసేసి మొత్తం దీన్ని అయితే కరగేసేద్దాం. ఈ దగ్గర దగ్గర అర కేజీ అయితే ఉన్నాయన్నమాట. మరి అర కేజీ కరగేసిన మైనంలో మరి పెట్రోల్ జిమ్మ కానీ ఏ విధంగా అయితే మారుతుందో మనం అయితే చూద్దాం. ఎటువంటి మంట వస్తుంది అనేది ఆల్రెడీ నేను ఒక 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాను. అప్పుడైతే ఒక 2 కొబ్బరి చెట్లు అంత హైట్ వెళ్ళింది. కొన్ని అనివైతే కారణాల చేత అయితే నేనైతే ఆ వీడియో తీయాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూస్ చేశానని చెప్పి కాపీరైట్ స్ట్రైక్లు క్లెయిమ్లు అన్నీ అడ్డాయి. అందుకని చెప్పి అయితే నేను ఆ వీడియో తీసేయాల్సి వచ్చిందన్నమాట. మళ్ళీ చేస్తున్నాను. అప్పుడైతే ఓల్డ్ అయితే ఇంకా మా పాస చూసిన వాళ్ళకైతే కష్టాలు చూసుంటారు. ఇప్పుడైతే కొంచెం లగ్జరీ పెరిగిందని చెప్పుకోవాలి. ఇంకా కింద మంటిట్ అయితే దీన్ని ఆల్మోస్ట్ కరిగింగ్ చేస్తున్నమాట. ఇక్కడైతే ఖరీదం కూడా మీరు అయితే క్లారిటీగా అయితే చూడండి. ఈ 18 కొవ్వొత్తులు అయితే దగ్గర అర కేజీ అయితే ఉన్నాయన్నమాట. ఈ అర కేజీ మనకి కరగేసిన వచ్చే మైనం ఇక్కడైతే చూడండి. తాళ్ళు కూడా మొత్తం అయితే బయటకు అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మనకు మైనం అయితే మొత్తం కరిగిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే కరిగిపోయిన ఈ మైనంలో అయితే మన తాళ్ళు అయితే చూడండి ఎలాగైతే పైకి వచ్చేసినాయో. ఇప్పుడు ఈ తాళ్ళని అయితే తీసేసి బయటపడేద్దాం అన్నమాట. ఈ మైనాన్ని అయితే కొంచెం మరగనిద్దాం. మరగనిచ్చిన తర్వాత అయితే మనం అయితే పెట్రోల్ అయితే జిమ్ముదాం అన్నమాట. ఇక్కడైతే మీరు మొత్తం దీంట్లో ఉన్న 18 తాడులు అయితే మనం తాళ్ళు అయితే తీసేసి బయట అయితే పడేసేద్దాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ అందులో ఉంటే చిరాకుగా ఉంటుంది. ఒకవేళ చూస్తే కూడా అంత బాగోదు కాబట్టి అందుకని చెప్పేసి బయట పడేస్తున్నాను. ఇంకా అందులో అయితే ఉంచేది లేదన్నమాట. దీన్ని అయితే కొంచెం చెప్పైతే మరగనిద్దాము. ఎందుకంటే మరగనిస్తే మరి కొంచెం ఇంకా ఫైర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అయితే నేనైతే దీన్ని అయితే మరగనిస్తున్నాను అనమాట. ఇట్లా మరిగించిన తర్వాత అయితే మనం అయితే దీంట్లోకి అయితే పెట్రోల్ అయితే జిమ్ముదాం అన్నమాట. ఇప్పుడైతే మరిగించి పైన కూడా మంట కూడా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మైనం అంతా ఏంటంటే మండిపోతుంది. దీని మీద అయితే ఇప్పుడు పెట్రోల్ జిమ్మాను ఒక కొబ్బరి చెట్టు సకానికి అయితే వెళ్ళిందన్నమాట. ఇంకా సరే నా వల్ల అవుతలేదు అని చెప్పేసి మా బ్రదర్కి అయితే ఇచ్చానమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక దెబ్బ తగిలింది. అది కొంచెం భయం వేసి ఇంకా మా బ్రదర్కి అయితే ఆడైతే ఇంకా చెలరేగిపోయాడు. ఇంకా వేయడంతో మంటలు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే చూడండి ఎంత మంట వచ్చిందో. ఒక్క మొబైల్ ఉండటం వల్ల మేము క్యాప్చర్ చేయలేకపోయాం. కానీ కన్ఫామ్గా ఏంటంటే ఒక కొబ్బరి చెట్టు హైట్ అయితే వచ్చిందన్నమాట. ఎందుకంటే మేము వేసింది పెట్రోల్ కదా, అందులోకి అర కేజీ కదా, అందులోకి ఏంటంటే ఎక్కువ మంట అయితే వచ్చింది. కన్ఫామ్గా కొబ్బరి చెట్టు హైట్ అయితే వచ్చింది. ఎందుకంటే మేము ఒకే కెమెరా ఉండటం వల్ల మేము సరిగ్గా అయితే క్యాప్చర్ చేయలేకపోయామన్నమాట. ఇటువంటి ఏమైనా ఉంటే మీరు అస్సలు ట్రై చేయొద్దు అన్నమాట. ఎందుకంటే చాలా డేంజరస్తో కూడుకున్న పనులు మాట ఇవైతేనే. అందుకని చెప్పి అయితే మీరు అసలు ట్రై చేయొద్దు. మేము వీడియోస్ ఇటువంటి చేస్తూనే ఉంటాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇదిగోండి చూడండి ఇక్కడ అయితేనే ఎంత పైకి అయితే వచ్చింది. ఎందుకంటే క్లారిటీ అనేది లేదు. అందుకని చెప్పేసి అయితే మీకు ఎంత పైకి వెళ్ళింది అనేది అయితే మీకు సరిగ్గా అయితే చూపించలేకపోతున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ మనం అయితే పెట్రోల్ని అయితే వేయగానే అయితే ఇంత మంట అయితే వస్తుంది. ఇంకా అలా వేస్తుండగా దీంట్లో ఉన్న కొవ్వొత్తులో ఉన్న పవర్ అంతా కూడా అయితే అయిపోయింది అన్నమాట. కాకపోతే ఇక్కడ మా బ్యాడ్ ఏంటంటే గ్యాస్ సిలిండర్కి వెళ్ళే పైప్ మీద అయితే పడిపోయింది. అది కాలిపోద్దేమో అనుకున్నాం, కాకపోతే ఏం కాలేదు. ఇప్పుడైతే ఇంకా చూడండి మంట అయితే ఎలా వస్తుందో. ఇంకా పెద్ద మంట అయితే రావట్లేదు. ఇంకా ఎంత వేసినా ఇంకా అంత మంట వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా మూకుడంతా అయితే తెల్ల మూకుడు కాస్త నల్ల మూకుడు అయిపోయింది. ఇంకా మంట కూడా ఎంత అయితే వచ్చిందన్నమాట. మ్యాక్సిమం ఒక కొబ్బరి చెట్టుని అయితే దాకా అయితే వచ్చింది కదా. మేము 2 ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోకి అయితే దగ్గర దగ్గర 2 కొబ్బరి చెట్ల హైట్ వెళ్ళింది.
మరి అప్పుడైతే కట్టెల పొయ్యి మీద చేసాము, ఇప్పుడైతే గ్యాస్ బండ మీద గ్యాస్ పొయ్యి మీద చేసాం కాబట్టి అందుకే పెద్ద మంట రాలేదని మేము అనుకుంటున్నాం. ఇంకా ఈ గిన్నె చూస్తామంటే మొత్తం మాడిపోయింది మరి. ఇప్పుడు గిన్నె ఒక గంట కడగాలి. దీని అవుతారో చూడండి మొత్తం మాడి మసిపోయింది అన్నమాట. ఎక్కడైనా బయట మాడుతుంది, ఇక్కడ లోపల కూడా మాడిపోయింది. అండ్ పక్కన మనం మైన నుంచి వచ్చిన తాళ్ళు పడేసాం కదా, ఆ తాళ్ళు చూడండి ఎలా మండిపోతుందని. ఇటువంటివి అయితే అసలు ఇంట్లో అయితే ట్రై చేయొద్దు. మేమైతే వీడియో పర్పస్ కోసం చేసుకుంటున్నాం అంతే. లేదా ఖాళీగా ఉంటే మేము కూడా అసలు యూట్యూబ్ లేకపోతే ఇటువంటి వీడియోలు చేయమాట. ఎందుకంటే యూట్యూబ్ ఉంది కాబట్టి ఇటువంటి వీడియోస్ చేస్తున్నాం. మీరు మట్టికి ఎట్టి పరిస్థితులు అయితే చేసుకోండి. మీ ప్రాణాల మీదకి అయితే తీసుకు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. సరదాగా చేసిన దాన్ని ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఇక్కడైతే చూడండి లోపల నుంచి అయితే పేలుతారన్నమాట చిటపట్ల కిందనే. అందులో నుంచి అయితే మైనం అయితే కింద పడుతుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా మూకుడం మొత్తం అయితే మాడిపోయింది. ఫైనల్గా వీడియో అయితే అంతే. మీరైతే అసలు ట్రై చేయొద్దు. మేము సరిగ్గా మంటను అయితే క్యాప్చర్ చేయలేకపోయామన్నమాట, ఒకటే మొబైల్ ఉండడం వల్ల. దానివల్ల మీరు అయితే అస్సలు ట్రై చేయొద్దు. మంట అయితే మటుకు చాలా దారుణంగా అయితే వచ్చింది. ఒకవేళ మీరు చేయాలనుకున్నా సరే ఓపెన్ ప్లేస్లో అయితే చేయండి. కదా కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకున్నమాట. గ్యాస్ బండ్ అయితే దూరంగా పెట్టుకొని చేయండి. ఒకవేళ ఈ కట్టెల పొయ్యి మీద చేసినట్టయితే గొడవే ఉండదు. ఇంకా ఎందుకంటే లాస్ట్ టైం అలాగ ఒక వీడియో చేసినప్పుడు ఒక ఆవిడ కామెంట్ పెట్టిందన్నమాట, మీరు ఎలాంటి ఏం చేసి చేయకూడదు అంటే ఎలా చేయకుండా ఉంటారని చెప్పేసి. మేము వీడియో పర్పస్ చేస్తున్నాం అంతే. మీరు జాగ్రత్తగా చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. బై బై గైస్.